హలో గైస్, వెల్కమ్ టు సిబి అకాడమీ. సో ఈరోజు వీడియోలో మనం జావాలో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, అసలు ఇది దేనికి యూజ్ అవుతుంది, దీన్ని జావాలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. జస్ట్ మన ప్రాక్టీస్ కోసమే, మన లాజిక్స్ అవి బిల్డ్ చేయడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఫ్యాక్టోరియల్ అనేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అని అడిగాడు అనుకోండి. ఇలాగ 5 ఫ్యాక్టోరియల్ నాకు కావాలి అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే 5 ఇంటూ 4 ఇంటూ కొందరికి ఐడియా ఉంటుంది, బట్ ఎవరికైతే కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట. 5 నుంచి 1 10 ఫ్యాక్టోరియల్ అడిగితే 10 నుంచి 1 వరకు. సో ఇలా ఒక్కొక్కటి ఇంటూ చేసుకుంటూ వెళ్తాం. దీన్ని 5 ఫ్యాక్టోరియల్ అంటాం. ఒకవేళ 4 ఫ్యాక్టోరియల్ అడిగాడు అనుకోండి, 4 నుంచి వెళ్తాం. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, ఇలా ఇంటూ చేస్తాం. 4 ఇంటూ 3 4 3 2 1 అయినా ఓకే, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అయినా ఓకే. 1 నుంచి ఏ నెంబర్ వరకు అయితే అడుగుతున్నాడో ఆ నెంబర్ వరకు ఒక్క నెంబర్ని ఇంటూ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని అయితే నేను జావాలో ఇంప్లిమెంట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ 5 ఫ్యాక్టోరియల్ ట్రై చేద్దాం. ఇంట్ నమ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను. ఓకే, ఇది ఒక నెంబర్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 5 నుంచి 1 వరకు, అంటే మనం ఫర్ లూప్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఫర్ లూప్ యూజ్ చేసి ఇంట్ I ఈక్వల్ టు 1 ఎంతవరకు వెళ్ళాలి, 1 2 3 4 5 ఈ వేరియబుల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు వెళ్ళాలి. I అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇది కండిషన్. ఇప్పుడు I ఇంక్రిమెంట్ చేయాలి కదా, ఇంక్రిమెంట్ చేసాం. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎవ్రీ టైం ఐ వాల్యూ అనేది 1, ఫస్ట్ ఐ వాల్యూ 1 వస్తుంది, ఇంటూ చేసుకుంటూ వెళ్ళండి 1 నుంచి 5 వరకు. ఇప్పుడు ఐ వాల్యూస్ ఎన్ని వస్తాయి, 5 వస్తాయి. 1 2 3 4 5, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం మనం. సో అంటే ఐ అనేది 5కి ఈక్వల్ అయ్యే వరకు కూడా రన్ అవుతుంటుంది ఫర్ లూప్. సో ఫస్ట్ నాకు వచ్చే ఫ్యాక్టరీ నెంబర్ అనేది నేను కొన్ని వేరియబుల్ సేవ్ చేస్తాను. ఫ్యాక్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ సేవ్ చేస్తాను, ఈక్వల్ టు ఐ 1. సో ఫస్ట్ ఐ వాల్యూ 1 వచ్చింది కదా. సో 1 మళ్ళీ మనకు 1 అవ్వాలి అంటే 1తో ఇంటూ చేస్తేనే కదా 1 వస్తుంది. ఓకే, సో 1 ఇంటూ ఐ వాల్యూ 1 ఉంది కదా, ఇంటూ దేంతో ఇంటూ చేస్తాం మనం, అంటే మనం డిఫాల్ట్గా ఇక్కడ ఒక వేరియబుల్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి, కంప్లీట్గా చూడండి వీడియోని, మీకు అర్థమవుతుంది. ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఐ ఇంటూ ఫ్యాక్ట్ అని ఇచ్చాను అనుకోండి, ఇంటూ స్టార్తో రిప్రజెంట్ చేస్తాం. ఐ ఇంటూ ఫ్యాక్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫ్యాక్ట్లో ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, 1 ఇంటూ 1, ఇక్కడ 1 స్టోర్ అవుతుంది ఫస్ట్. సో ఐ వాల్యూ నెక్స్ట్ మళ్ళీ 2 అవుతుంది కదా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఓకే సాటిస్ఫై అయింది. మళ్ళీ ఐ వాల్యూ లోపలికి వస్తుంది, ఫస్ట్ ఇంక్రిమెంట్ అవ్వదు, లోపలికి వచ్చి ఐ వాల్యూ మీకు ఐ వాల్యూ 2 ఉంటుంది కదా. 2 ఇంటూ ఫ్యాక్ట్ నెక్స్ట్ స్టోర్ అయింది 1 ఉంది, 2 ఇంటూ 1 2 అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్ట్లో 2 వెళ్తుంది, ఇది ఇంకా 1 మనకు ఉండదు, ఇక్కడ అప్డేట్ అయిపోతుంది ఫ్యాక్ట్. ఓకే, ఫ్యాక్ట్ అనే వేరియబుల్ అనేది ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్ట్ 2 ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఎంత అవుతుంది, 3 అవుతుంది ఇప్పుడు. ఓకే, సో 3 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఓకే సాటిస్ఫై లోపలికి వస్తుంది. ఐ వాల్యూ 3 కదా, 3 ఇంటూ ఫ్యాక్ట్లో ఎంత ఉంది వేరియబుల్, 2 ఉంది ఆల్రెడీ. ఓకే, సో 3 ఇంటూ 2, ఇలాగ లూప్ అంతా తిరిగేసరికి మనకి ఎవ్రీ టైం 1 ఇంటూ 2 ఇంటూ 3 అలాగా 5 వరకు అయితే వస్తుంది. లాస్ట్ ఐ వాల్యూ 5 అవుతుంది లాస్ట్ ఇటరేషన్లో. అప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ఓకే సాటిస్ఫై అవుతుంది, లోపలికి వస్తుంది. అప్పటికి ఇందులో ఫ్యాక్ట్ అనే వేరియబుల్ 4 అనేది స్టోర్ అయి ఉంటుంది, అంటే ఐ మీన్ 1 ఇంటూ 2 ఇంటూ 3 24 అనేది ఉంటుంది. ఓకే, సో 24 ఇంటూ 5, సో మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఫ్యాక్ట్ అనేది స్టోర్ అవుతుంది. ఎవ్రీ టైం ఈ ఫ్యాక్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఇంటి ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను లూప్ బయటకు వచ్చేసి నేను దాన్ని ప్రింట్ చేస్తాను. ఫ్యాక్ట్, ఓకే, సో ఫ్యాక్ట్ ఈక్వల్ టు అంతా ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. నేనైతే రన్ చేస్తాను, నాకు 120 అయితే వాల్యూ వచ్చింది. సో కాబట్టి టెస్ట్ చేసి చూడండి. 5 ఇంటూ 4 ఇంటూ 5 4 జా 20, 23 జా 60, 62 జా 120, 121 జా 120. ఓకే, అదే ఇక్కడ నేను 4 ఇచ్చాను అనుకోండి.
ఇక్కడ మీరు అడగొచ్చు, ఒక డౌట్ వచ్చే ఉంటది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డైరెక్ట్‌గా 5 ఇచ్చేసాం. సో, అలా కాకుండా మనం ఎంతవరకైతే ఇచ్చామో అది ఆటోమేటిక్‌గా వర్క్ అవ్వాలి అంటే ఈ వేరియబుల్ ఇవ్వండి. 5 కాకుండా నాకు 5 వరకే కావాలనుకుంటే జస్ట్ మీ నంబర్ ఇవ్వచ్చు. లేదు నేను ఫస్ట్ వేరియబుల్ ఎంతైతే మెన్షన్ చేసుకున్నానో అన్ని టైమ్స్ నాకు రన్ అవ్వాలి, ఎంతవరకు ఫ్యాక్టోరియల్ కావాలి అనుకుంటే నంబర్ అనేది ఇస్తాము. నేను 5 అని పెట్టేసాను. యాక్చువల్లీ 5 అని పెట్టుకోవద్దు. వేరియబుల్ మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ వేరియబుల్‌ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. నేను 10 పెట్టాననుకోండి. నాకు 10 లోపే వస్తది ఇప్పుడు. 10 ఫ్యాక్టోరియల్ అయితే వస్తది. ఇది 10 ఫ్యాక్టోరియల్. ఓకే. సో, మీకు డౌట్‌గా ఉంటే కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని చేసి చూడండి. ఓకే. సో, క్లియర్ అయింది కదా! ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎనీ నంబర్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. ఓకే. సో, వీడియోని అయితే కంప్లీట్‌గా చూసారనుకుంటున్నాను. లైక్ చేయండి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే. థాంక్ యూ గైస్.